హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 22. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మెహందీ వేడుక యొక్క ఆనందకరమైన గందరగోళం నెమ్మదిగా తిరిగి వచ్చింది. అయినప్పటికీ ఇది ఇప్పుడు కొత్త శ్రద్ధగల అవగాహనతో చల్లబడింది. అదీర్ను మూలలో ఒక కుర్చీకి నడిపించారు. ముఖ్యంగా అనిక ప్రతిదీ చూడగలిగే గౌరవప్రదకమైన ప్రదేశం. అదీర్ కఠినంగా కూర్చున్నాడు. సామాన్యుల ఆస్థానంలో రాజులా కూర్చున్నాడు. అనికాను తిరిగి తన స్థానానికి నడిపించారు. అనిక హృదయం చివరి కొన్ని నిమిషాల తీవ్రత నుండి ఇంకా వణుకుతోంది. మెహందీ కళాకారిణి జాగ్రత్తగా తన పనిని తిరిగి ప్రారంభించింది. మూలలో ఉన్న శక్తివంతమైన వ్యక్తి నిశ్శబ్ద పరిశీలనలో అనిక కదలికలు ఇప్పుడు కొంచెం భయానకంగా ఉన్నాయి. అనిక తన భర్త వైపు చూసింది. అదీర్ అనిక కోసం ఇక్కడ ఉండటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అదీర్ మోకాలిపై ఆనుకున్న అదీర్ చేతి రక్తపు పిడికిలి అనిక నుండి దూరంగా ఉన్న ప్రతి క్షణానికి చెల్లించిన ధరను స్పష్టంగా గుర్తు చేస్తుంది. అనిక ఏదో ఒక ఉప్పెనను అనుభవించింది. ఆప్యాయత, జాలి, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. అనిక అతన్ని చేర్చుకోవాలనుకుంది. అదీర్ ప్రపంచానికి మరియు ఈ ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి. అనిక అదీర్ దృష్టిని ఆకర్షించి సిగ్గుతో కూడిన చిన్న చిరునవ్వును ఇచ్చింది. అదీర్ అని మెల్లగా పిలిచింది. అనిక స్వరం ఇతరుల కబుర్లను కత్తిరించింది. గది కొద్దిగా నిశ్శబ్దంగా మారింది. అందరి కళ్ళు అదీర్ వైపు, తర్వాత అనిక వైపు తిరిగాయి. అనిక తన చేతిని ఎత్తింది. చాలా వరకు పూర్తయిన చేతిని. అనిక చర్మంపై తిరుగుతున్న చీకటి సంక్లిష్టమైన నమూనాలు. జాగ్రత్తగా చూడు అదీర్. అనిక గొంతు కొంచెం బిగ్గరగా ఆట పట్టిస్తున్నట్లు కానీ సున్నితంగా చెప్పింది. అనిక తన మెహందీ చేతిని చూపిస్తూ, మీ పేరు ఈ మెహందీలో ఎక్కడ దాగి ఉందో మీరు దాన్ని కనుగొనగలరా అని అదీర్తో అనింది అనిక. ఇది ఒక క్లాసిక్ మెహందీ గేమ్. వధువులు తరచుగా తన వరుడి పేరును కనుగొనడానికి డిజైన్లో దాచిపెడతారు. ఇక్కడ అనిక తన భర్త పేరును దాచిపెడుతోంది. అది అదీర్కి తనలో ఒక భాగాన్ని అందించే మార్గం. అదీర్ కనుగొనడానికి ఒక రహస్యం. అదీర్ స్వాధీన మనస్సును ఈ క్షణంలో అనికపై దృష్టి పెట్టే నిధివేట. సానుకూల మార్గంలో బెదిరింపుల కోసం గదిని స్కాన్ చేస్తున్న అదీర్ యొక్క తీవ్రమైన దృష్టి ఇప్పుడు అనిక చేతిపై పడింది. సవాలు జారీ చేయబడింది. అదీర్ భార్య నుండి ఒక పజిల్. అనికలో ఒక భాగం కలలో దాగి అదీర్ దాన్ని క్లెయిమ్ చేయడానికి వేచి ఉంది. అదీర్ కళ్ళలోని చల్లదనం కరిగిపోయింది. పూర్తి ఏకాగ్రతతో భర్తీ చేయబడింది. అదీర్ ముందుకు వంగి అతని చూపు ఇప్పుడు అనిక అరచేతిపై మరియు దానిని అలంకరించిన సంక్లిష్టమైన నమూనాలపై స్థిరపడి ఉంది. మిగిలిన గది, నవ్వు, సంగీతం ఇవన్నీ అస్పష్టంగా మసకబారాయి. అనిక చేతిలో అందమైన సంక్లిష్టమైన మ్యాప్ మాత్రమే ఉన్నాయి. అదీర్ ప్రతి గీతను, ప్రతి చుక్కను అధ్యయనం చేస్తున్నాడు. అదీర్ నుదురు లోతైన ఆలోచనలో ముడుచుకుంది. అతని సంక్లిష్టమైన వ్యాపార ఒప్పందాలను పరిష్కరించడానికి అలవాటు పడిన వ్యక్తి మరియు ఇప్పుడు తన పేరుని కనుగొనడానికి అదే ఏకాభిప్రాయ తీవ్రతను ప్రయోగిస్తున్నాడు. నిమిషాలు గడిచాయి. కళాకారుడు మరొక చేతిని పూర్తి చేశాడు. ప్రజలు తమ సంభాషణలకు తిరిగి వెళ్లారు. కానీ వారి మూలలో కూర్చున్న బిలియనీర్ వైపు చూస్తూనే ఉన్నారు. అదీర్ భార్య మెహందీలో పూర్తిగా మునిగిపోయాడు. అనిక అదీర్ వైపు చూసింది. అనిక హృదయం ఒక వింత భావోద్వేగంతో ఉప్పొంగింది. అదీర్ చాలా గంభీరంగా ఈ ఆటకు చాలా అంకిత భావంతో కనిపించాడు. వారు ఇప్పటి వరకు చేసిన అత్యంత సాధారణమైన జంట లాంటి పని ఇది. అకస్మాత్తుగా అదీర్ కళ్ళు వెలిగిపోయాయి. అదీర్ దానిని కనుగొన్నాడు. అది నెమ్మదిగా నిజమైన చిరునవ్వు.
అధీర్ ముఖం అంతటా వ్యాపించింది. అరుదైన ఉత్కంఠభరితమైన దృశ్యం అది. అధీర్ పైకి చూశాడు. అతని కళ్ళు అనిక కళ్ళతో ముడిపడి ఉన్నాయి. అవి విజయంతో మరియు లోతైన స్వాధీన ప్రేమతో మెరుస్తున్నాయి. అధీర్ దానిని బిగ్గరగా చెప్పలేదు. అధీర్కి చెప్పాల్సిన అవసరమూ లేదు. అనిక బొటనవేలు బేస్ దగ్గర ఒక నిర్దిష్టమైన తెలివిగా అల్లిన వంకుల శ్రేణిని వేలు చూపించాడు. పరిపూర్ణమైన దాచిన అధీర్ అనే పేరు. గదిలోని స్త్రీల గుండా మృదువైన వావ్ అనే అలలు వ్యాపించాయి. అనిక సిగ్గు ఈసారి మరింత లోతుగా తిరిగి వచ్చింది. అనిక నవ్వుతోంది. అనిక కళ్ళు కొద్దిగా కన్నీళ్లతో తడిచాయి. అధీర్ తన కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. చివరికి అధీర్ భుజాల నుండి ఉద్రిక్తత బయటపడింది. అధీర్ ప్రశాంతంగా చూశాడు. అతను సంతోషంగా కనిపించాడు. అధీర్కి తన భార్యతో కూడిన ఒక పని అప్పగించబడింది మరియు అధీర్ దాన్ని పూర్తి చేశాడు. అధీర్ ప్రపంచం తిరిగి యథాస్థితికి వచ్చింది. అధీర్ అనికను చూస్తూనే ఉన్నాడు. కానీ క్రూరమైన రూపం పోయింది. ఇప్పుడు అధీర్ చూపు మృదువుగా నిశ్శబ్ద ఆరాధనతో నిండిపోయింది. అధీర్ ఇకపై పార్టీని ఢీకొట్టే బయటి వ్యక్తి కాదు. అధీర్ వరుడు. అనిక మెహందీలో తన పేరుని కనుగొన్నాడు. ఆ క్షణం అధీర్ ప్రేమలో ఉన్న వ్యక్తి. తన మరదలి వివాహంలో సాంప్రదాయ ఆట ఆడుతున్నాడు. మరియు అనికకు ఆ చిన్న క్షణం విజయంలా అనిపించింది. ఇది దాదాపు సాధారణ ఆనందంలా అనిపించింది. మరుసటి రోజు శర్మ అపార్ట్మెంట్లో కొత్త శక్తితో సందడిగా మారింది. అనిక చెల్లెలు రియా, త్వరలోనే భర్త కాబోయే కరణ్ మరియు అతని కుటుంబం వివాహానికి ముందు భోజనం కోసం వచ్చారు. ఆ చిన్న స్థలం జనంతో, నవ్వులతో మరియు రుచికరమైన ఆహారం యొక్క అధిక వాసనతో నిండిపోయింది. అధీర్ గదిలో ఒక మూలలో నిశ్శబ్ద కాపలాదారుడిలా నిలబడి ఉన్నాడు. అనిక కోసం అధీర్ గందరగోళాన్ని భరిస్తూనే ఉన్నాడు. కానీ అధీర్ శరీరం ఉద్రిక్తతో కఠినంగా ఉంది. అధీర్ కళ్ళు చల్లగా మరియు అంచనా వేస్తూ ప్రతి కదలికను అనుసరించాయి. అప్పుడు అధీర్ దానిని చూశాడు. కరణ్ తమ్ముడు రోహిత్ని అనికతో మాట్లాడుతున్నాడు. అతను స్నేహపూర్వక ఉల్లాసమైన యువకుడు. అనిక చెప్పిన దానికి నవ్వుతూ అతను ఉత్సాహంగా సైగ చేశాడు మరియు అలా చేస్తూ ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి అతని చేయి కొంచెం అనిక చేతిని తాకింది. ఇది ఒక సాధారణ స్పర్శ. రద్దీగా సంతోషంగా ఉన్న సమావేశంలో ఒక సాధారణ విషయం ఇది. కానీ అధీర్కి అది పెట్రోల్లో వేసిన అగ్గిపుల్లలా అనిపించింది. అధీర్ శరీరం మొత్తం నిశ్చలంగా ఉంది. అధీర్ చుట్టూ ఉన్న గాలి 10 డిగ్రీలు పడిపోయినట్లు అనిపించింది. అధీర్ ముఖం మీద ఉన్న చల్లని ముసుగు పగిలి కింద స్వాధీనత అసూయ తుఫాను వెల్లడించింది. అధీర్ చేతులు పిడికిలుగా బిగించబడ్డాయి. మునుపటి రోజు అధీర్ మోకాళ్లపై ఉన్న గాయాలు తెల్లగా మరియు కోపంగా ఉన్నాయి. అధీర్ ఒక అడుగు ముందుకు వేశాడు. అధీర్ కళ్ళలో ఉన్న రూపం ప్రమాదకరమైనది. అద్దం పగలగొట్టే ముందు అధీర్ చూసిన అదే రూపం. అధీర్ గదిని దాటబోతున్నాడు. ఏదో చెప్పబోతున్నాడు. అధీర్ది అయిన దాన్ని తాకడానికి ధైర్యం చేసినందుకు అధీర్ ఆ అబ్బాయి మణికట్టును పట్టుకుని విరగ్గొట్టబోతున్నాడు. అనిక దాన్ని చూసే ముందు వాతావరణంలో మార్పును అనుభవించింది. అనిక చుట్టూ ఉన్న ఆనందపు కబుర్లు తడబడుతున్నట్లు అనిపించాయి. అనిక తన తల్లి భయానక చూపులను అనుసరించి అధీర్ను చూసింది. అధీర్ కళ్ళల్లో హత్యాకాండ ఉద్దేశం రోహిత్ అమాయకమైన నవ్వుతున్న ముఖంపై పడింది. అనిక హృదయం కుంగిపోయింది. లేదు, ఇలా జరగకూడదు. హఠాత్తుగా వచ్చిన ఉద్రిక్తతను గ్రహించి రోహిత్ తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. అతను చిరునవ్వు గందరగోళంలోకి మసగబారింది. అధీర్ మరో అడుగు ముందుకు వేశాడు. జీవితంలో ఎప్పుడూ లేనంత వేగంగా ఆలోచిస్తూ అనిక రోహిత్ నుండి దూరంగా మరియు నేరుగా తన భర్త వైపు తిరిగింది. అనిక భయపడినట్లు కనిపించలేదు.
తన వేడుకున్నట్లు కనిపించలేదు. అనిక తన ముఖం కవలికలను మృదువుగా ఉంచింది. అనిక కళ్ళు పెద్దవి చేసి వాటిని పెద్దవిగా మరియు గుండ్రంగా చేసింది. అనిక అదీర్ చూపులను పట్టుకుంది. తరువాత అనిక అదీర్కి ఒక చిన్న దాదాపుగా కనిపించని విధంగా చిట్లించింది. అనిక కింద పెదవి కొద్దిగా బయటకు వచ్చింది. అనిక కళ్ళు నిశ్శబ్దంగా వేడుకుంటూ మెరిశాయి. ఆ చూపులో దయచేసి నా కోసం వద్దు అనే మాటను అనిపించాయి. అదీర్ తన బాటలోనే ఆగిపోయాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అదీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.